ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడైతే జుట్టు పెరిగింది, అలాగే జుట్టు ఒత్తుగా కూడా ఉందండి. హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. అందుకని జుట్టు పైన ఎంతో బాగా పనిచేసి ఈ హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను చెప్పినట్టు ఈ ప్యాక్ని మీ తలకు వాడుతున్నట్టయితే 15 డేస్లోనే మీ జుట్టు అనేది త్వరగా రీగ్రోత్ అవుద్దండి. మీ తల మాడి భాగం ఎంత పలచగా మారిపోయినా, మీ జడ ఎంత సన్నగా పిలకలా ఉన్నా సరే ఈ ప్యాక్ని మీరు వారానికి 2 సార్లు వాడుతున్నట్టయితే పలచగా ఉన్న మాడి భాగం పైన జుట్టు ఒత్తిగా పెంచేలా చేస్తుందండి. సన్నగా పిలకలా ఉన్న మీ జుట్టుని దృఢంగా బలంగా ఒత్తిగా చేయడంలో ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. జస్ట్ 15 రోజుల్లోనే మీ జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయం చేస్తుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈరోజు నేను మన హెయిర్ గ్రోత్కి సంబంధించి ఒక మంచి రెమెడీని అయితే తయారు చేయబోతున్నానండి. పెసలతోనే ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేస్తున్నానండి. పెసలు ఏంటి, మన జుట్టుకు వాడడం ఏంటని చాలా మంది అనుకుంటారండి. ఇవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మన జుట్టు కేర్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇవి మన తలకు వాడడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి, అలాగే జుట్టు పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకోవడానికి 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు పెసలు అవసరం అవుతాయండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు తీసుకోవాలండి. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి, జుట్టు అంతా కూడా ఒత్తుగా పెరిగేటట్టుగా చేయడంలో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి కలోంజీ సీడ్స్ తీసుకోవాలండి. కలోంజీ సీడ్స్ మన అందరికీ కూడా దాదాపుగా తెలుసండి. ఇవి ఎక్కువగా మనకి ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయి, అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. గూగుల్లో వీటిని బ్లాక్ షీడ్స్ అని సెర్చ్ చేస్తే కనుక చాలా ఈజీగా మనకు వస్తాయండి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, మన తలలో తెల్ల జుట్టు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరిగేటట్టుగా చేయడంలో హెల్ప్ అవుతుంది. మన స్కాల్ప్కి ఎలాంటి చెడు ఇన్ఫెక్షన్ రాకుండా స్కాల్ప్ని హెల్దీగా ఉంచడంలో హెల్ప్ అవుతుంది. మన జుట్టుకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీ దగ్గర కలోంజీ సీడ్స్ లేకపోతే కనుక మందారాకులను కూడా వాడుకోవచ్చు అండి. వీటి ప్లేస్లో మందారాకుల్ని ఒక గుప్పెడు యాడ్ చేసుకోవచ్చు. ఈ 3 మన తలకు వాడడం వల్ల 3 ఇంతల పొడవు మన జుట్టును పెంచుకోవడానికి ఈ 3 చాలా సహాయం చేస్తాయండి. మరి ఇప్పుడు రెమెడీని ఎలా తయారు చేసుకోవాలంటే 3 రకాల ఐటమ్స్ తీసుకున్నాం కదండి. ఈ 3టిని కూడా 2 టేబుల్ స్పూన్లు చెప్పిన వాటర్లో యాడ్ చేసుకుని ఒక రోజు నైట్ అంతా కూడా వీటన్నిటిని కూడా బాగా నానబెట్టుకోవాలండి. పెసల్లో చాలా మంచి విటమిన్స్, పోషకాలు, మినరల్స్ ఉన్నాయండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా జుట్టు పెరుగుదలకు సహాయం చేసి హెయిర్ ఫాల్ తగ్గించి జుట్టు ఒత్తిగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మెంతుల్లో చాలా ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుందండి. ఇది జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది. అలాగే జుట్టు చాలా క్వాలిటీగా ఉండి మన జుట్టు జీవితకాల సంఖ్యను పెంచడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. చాలా మందికి జుట్టు అంతా రాలిపోయి జడ అంతా కూడా సన్నగా పిలకలా కనబడుతూ ఉంటుందండి. తల మాడు భాగం పలచగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి జుట్టు ఒత్తుగా పెరిగి మన జడ అంతా కూడా లావుగా కనబడేట్టుగా చేయడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ వన్ మనం కలోంజీ సీడ్స్ని కూడా నానబెట్టుకున్నాం కదండి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా తెల్ల జుట్టు రాకుండా మన జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరిగేటట్టుగా చేస్తుంది. మన తలలో చుండ్రు లేకుండా నివారించి జుట్టు హెల్దీగా ఉంచుతుందండి. ఇప్పుడు మనం ఈ 3టిని కూడా మిక్సీ జార్ తీసుకుని వాటర్తో పాటు యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ ప్యాక్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నేను చెప్పినట్టు మీరు ట్రై చేసినట్టయితే మీకు 15 రోజుల్లోనే జుట్టు పెరగడం అనేది మీరు గమనిస్తారండి. దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ని వేరే బౌల్లోకి ఒక క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకుందాము. ఇలా మనం మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్కి చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇది 15 డేస్ హెయిర్ గ్రోత్ ప్యాక్ అండి. ఛాలెంజ్ అండి. మీకు 15 డేస్లోనే హెయిర్ పెరుగుద్ది, అలాగే హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా దృఢంగా బలంగా పెరిగేటట్టుగా చేయడంలో ఈ ప్యాక్ అయితే చాలా అంటే చాలా నెంబర్ 1గా పనిచేస్తుందండి. తలస్నానం చేసే ఒక అరగంట ముందు ఈ ప్యాక్ని తయారు చేసుకుని
మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తయారు చేసిన ఈ హెయిర్ ప్యాక్ ఈ పర్సన్ పైన అప్లై చేస్తున్నానండి. ఆల్రెడీ తను 1 మంత్ నుంచి ఈ ప్యాక్ వాడుతుందండి. ఈ ప్యాక్ వాడిన తర్వాత రాలిపోయిన జుట్టు మరలా తిరిగి ఒత్తిగా పెరిగిందండి. ఇంతకు ముందు అయితే తన జుట్టు అయితే మొత్తం రాలిపోయి ఈ స్కాల్ప్ అంతా కూడా చాలా పల్చగా కనబడేదండి. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడైతే జుట్టు పెరిగింది, అలాగే జుట్టు ఒత్తుగా కూడా ఉందండి. హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. అందుకని జుట్టు పైన ఎంతో బాగా పనిచేసి ఈ హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను చెప్పినట్టు ఈ ప్యాక్ని మీ తలకు వాడుతున్నట్టయితే 15 డేస్లోనే మీ జుట్టు అనేది త్వరగా రీగ్రోత్ అవుద్దండి. జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకోవాలండి. ఇందులో మనం పసుపుగా ఉండే మెంతి గింజలను యాడ్ చేసుకున్నాం కదండి. మెంతి గింజలు మన జుట్టుకి చాలా బలాన్ని అందిస్తాయండి. జుట్టు కుదుళ్ళు మూలాల నుంచి బలాన్ని అందించి జుట్టు కుదుళ్ళన్నిటిని కూడా బలోపేతం చేసి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆపుతుందండి. పచ్చగా ఉండే పెసలను కూడా యాడ్ చేసుకున్నాం కదండి. వీటిల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుందండి. మన తలలో ఉండే దురదని, దద్దుర్ని లాంటి ప్రాబ్లం తగ్గించి జుట్టు రాలకుండా కాపాడగలిగే శక్తి పెసల్లో ఉన్నాయండి. నల్లగా ఉండే కలోంజీ సీడ్స్ని యాడ్ చేసుకున్నాం కదండి. ఇవి మన తలలో తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఉండేటట్టుగా చేస్తుంది. జుట్టు రాలనివ్వకుండా అరికడుతుంది. అలాగే మన స్కాల్ప్ పై నుండి చెడు ఇన్ఫెక్షన్ తొలగిస్తుంది, చుండ్రు రాకుండా కాపాడుతుందండి. మరి ఈ 3 కూడా మన జుట్టు పైన చాలా శక్తివంతంగా పనిచేసే ఐటమ్సేనండి. కొంచెంగా హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు లైట్ తీసుకోకుండా ముందుగానే మనం గమనించి ఈ హెయిర్ ప్యాక్ మీరు వాడుతున్నట్టయితే జుట్టు రాలడం అనేది తగ్గిపోద్దండి. ఇలా మనం జుట్టు కుదుళ్ళు మొదల నుంచి జుట్టు చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ ఎంత స్మూత్గా సిల్కీగా ఉందో మన జుట్టుని కూడా అంతే స్మూత్గా చేస్తుందండి. మన జుట్టు అంతా కూడా పట్టుకుచ్చులా అందంగా మెరిసిపోతూ ఉంటుంది. ఒక 1/2 అవర్ మన తలపై ఉంచుకుని 1/2 అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు వాడుతున్నట్టయితే మీకు 15 రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.